పవర్స్ ఆఫ్ ద ప్రెసిడెంట్ చూద్దాం. పార్డనింగ్ పవర్స్ మనకు తెలుసు. ఆర్టికల్ 72 కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుంది అంటే ప్రెసిడెంట్కి కొన్ని పవర్స్ ఇస్తుంది. పార్డన్స్ని గ్రాంట్ చేయడానికి, ఎవరికి హూ హ్యావ్ ట్రైడ్ ఆర్ కన్విక్టెడ్ ఆఫ్ ఎనీ ఆఫెన్స్ ఇన్ ఆల్ కేసెస్, హూ హ్యావ్ ట్రైడ్ అండ్ కన్విక్టెడ్ వేర్ పనిష్మెంట్ ఆర్ సెంటెన్స్ ఈస్ ఫర్ అండ్ ఆఫెన్స్ అగెన్స్ట్ ఏ యూనియన్ లా అయితే చాలు. ఇంకోటి ఏంటంటే పనిష్మెంట్ ఆర్ సెంటెన్స్ బై కోర్ట్ మార్షల్, మిలిటరీ కోర్ట్ అయినా సరే, డెత్ అయినా సరే, సెంటెన్స్ ఆఫ్ డెత్ అయినా సరే. పార్డనింగ్ పవర్ ఆఫ్ ప్రెసిడెంట్ అనేది ఇండిపెండెంట్ ఆఫ్ జ్యుడిషియరీ. పార్డనింగ్ పవర్ ఆఫ్ ఇండిపెండెంట్ ఆఫ్ జ్యుడిషియరీ, ఇట్ ఈస్ ఎగ్జిక్యూటివ్ పవర్. కానీ ప్రెసిడెంట్ ఎప్పుడైతే ఈ పవర్ని ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు ఏం చేయాలంటే డస్ నాట్ సిట్ యాజ్ ఎ కోర్ట్ ఆఫ్ అపీల్గా ఏం కూర్చోరు. ఈ ఆబ్జెక్టివ్ ఎందుకు ఇచ్చారంటే ప్రెసిడెంట్స్కి ఏదైనా ఎనీ జ్యుడిషియల్ ఎర్రర్స్ ఇన్ ద ఆపరేషన్ ఆఫ్ లా అలా ఉంటే అది కరెక్ట్ చేయడానికి. టు అఫోర్డ్ రిలీఫ్ ఫ్రమ్ ఏ సెంటెన్స్ విచ్ ద ప్రెసిడెంట్ రిగార్డ్స్ యాజ్ అన్డ్యూలీ హార్ష్, ఏదైనా హార్ష్గా ఉంది అంటే దాని నుంచి కాపాడడానికి అలా ప్రెసిడెంట్ కొన్ని పవర్స్ ఇచ్చారన్నట్టు. ఇది ఎగ్జిక్యూటివ్ పవరు. డస్ నాట్ సిట్ యాజ్ ఎ కోర్ట్ ఆఫ్ అపీల్. పార్డనింగ్ పవర్ ఆఫ్ ద ప్రెసిడెంట్లో కొన్ని ఉంటాయి, అవి ఏంటో చూద్దాం ఇప్పుడు. పార్డన్ అంటే ఏంటి మీనింగ్? ఇది సెంటెన్స్ తీసేస్తుంది. ఇట్ రిమూవ్స్ బోత్ ద సెంటెన్స్ అండ్ కన్విక్షన్ అండ్ కంప్లీట్లీ అబ్జోల్వ్స్ ద కన్విక్ట్ ఫ్రమ్ ఆల్ సెంటెన్సెస్, పనిష్మెంట్స్ అండ్ డిస్క్వాలిఫికేషన్స్. కంప్లీట్లీ అబ్జోల్వ్స్ అన్నీ తీసేస్తుంది. కన్విక్ట్ని ఎక్కడి నుంచి, సెంటెన్సెస్ నుంచి, పనిష్మెంట్స్ నుంచి, డిస్క్వాలిఫికేషన్స్ నుంచి తీసేస్తుంది. కమ్యూటేషన్, COMMUTATION. It denotes the substitution of one form of punishment for a lighter form. అంటే లైటర్ ఫామ్ పనిష్మెంట్ ఇవ్వాలి, సబ్స్టిట్యూషన్ అన్నట్టు కమ్యూటేషన్ అంటే. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే డెత్ సెంటెన్స్ని రిగోరస్ ఇంప్రిజన్మెంట్ ద్వారా పెట్టవచ్చు, విచ్ ఇన్ టర్న్ మేబీ కంటిన్యూ టు సింపుల్ ఇంప్రిజన్మెంట్ ద్వారా పెట్టవచ్చు. ఇది కమ్యూటేషన్ అంటే తగ్గియడము. COM. రెమిషన్, REMISSION. రెమిషన్ అంటే ఏంటంటే పీరియడ్ ఆఫ్ సెంటెన్స్ని తగ్గియడం, దాని క్యారెక్టర్ చేంజ్ చేయకుండా. ఎగ్జాంపుల్ ఏంటంటే రిగ్రెస్ ఇంప్రిజన్మెంట్ 2 years ఉందనుకో, దాన్ని 1 year చేయొచ్చు. రెమిషన్ అంటే పీరియడ్ని రెడ్యూస్ చేయొచ్చు వితౌట్ చేంజింగ్ ఇట్స్ క్యారెక్టర్. ఇది రిమిషన్. సో కమ్యూటేషన్ అంటే మనం తెలుసు, ఒక హార్డ్ నుంచి లైట్గా పెట్టడం కమ్యూటేషన్. రెమిషన్ అంటే పీరియడ్ని తగ్గియడం. రెస్పైట్ అంటే ఏంది? అవార్డింగ్ ఏ లెసర్ సెంటెన్స్ ఇన్ ప్లేస్ ఆఫ్ one originally awarded due to some special fact such as a physical disability of a convict or the pregnancy of a woman offender. ఒరిజినలీ అవార్డ్ కన్నా లెస్సర్ సెంటెన్స్ ఇవ్వడం. రెస్పైట్ అంటే లెస్సర్ సెంటెన్స్ ఇవ్వడం ఏదైనా స్పెషల్ ఫ్యాక్ట్ వల్ల, అంటే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్, ప్రెగ్నెంట్ అలా ఉన్నప్పుడు రెస్పైట్ ఇది. రిప్రైవ్ ఏంటంటే ఇట్ ఇంప్లాయిస్ ఏ స్టే ఆఫ్ ద ఎగ్జిక్యూటివ్ ఆఫ్ ఎ సెంటెన్స్. ఇది ఒక స్టే ఇస్తుంది సెంటెన్స్ మీద. ఇట్ ఇంప్లాయిస్ ఏ స్టే ఆఫ్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ ఎ సెంటెన్స్. ఎగ్జిక్యూషన్ ఆఫ్ ఎ సెంటెన్స్ అన్నట్టు, ఎస్పెషలీ డెత్ స్టే చేయడం అన్నట్టు. ఫర్ ఎ టెంపరీ పీరియడ్కే. ఇట్స్ పర్పస్ ఈస్ టు ఎనేబుల్ ద కన్విక్ట్ టు హ్యావ్ టైమ్ టు సిక్ పార్డన్ ఆర్ కమ్యూటేషన్ ఫ్రమ్ ద ప్రెసిడెంట్. ఇట్స్ పర్పస్ ఏంది? టు ఎనేబుల్ ద కన్విక్ట్ టు హ్యావ్ టైమ్ టు సీక్ పార్డన్ ఆర్ కమ్యూటేషన్ ఫ్రమ్ ద ప్రెసిడెంట్. ఇది ఏం చేస్తుంది అంటే ఇట్స్ పర్పస్ ఏంది? ఎనేబుల్ ద కన్విక్ట్కి ఒక టైం ఇవ్వడం, పార్డన్ ఆర్ కమ్యూటేషన్ ప్రెసిడెంట్ నుంచి తీసుకోవడానికి. ఇది రిప్రైవ్ అంటే స్టే ఇవ్వడము ఎగ్జిక్యూషన్కి. రిస్పైట్ అంటే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అది అన్నట్టు, వాళ్ళకు కొంచెం తక్కువ సెంటెన్స్ ఇవ్వడము. రెమిషన్ అంటే పీరియడ్ తగ్గియడము. కమ్యూటేషన్ అంటే హయ్యర్ పనిష్మెంట్ లోవర్ పనిష్మెంట్ వేయడం. ఆర్టికల్ 161 ఆఫ్ కాన్స్టిట్యూషన్ ప్రకారం ఏంది అంటే గవర్నర్ ఆఫ్ స్టేట్కి కూడా కొన్ని పార్డనింగ్ పవర్స్ ఉన్నవి. హెన్స్ ద గవర్నర్ కెన్ ఆల్సో గ్రాంట్ పార్డన్స్, రిప్రైవ్స్, రెస్పైట్స్, రెమిషన్స్ ఆఫ్ పనిష్మెంట్ or suspend, remit and commute the sentence of any person convicted of any offence against a state law, but pardoning power of the governor differs from that of the president. ఏంటంటే ప్రెసిడెంట్ అనేటనే పార్డన్ చేయొచ్చు. సెంటెన్స్ని ఇన్ఫ్లిక్టెడ్ బై కోర్టు మార్షల్ ద్వారా చేసింది, గవర్నర్ చేయలేడు. ప్రెసిడెంట్ డెత్ సెంటెన్సెస్ని కూడా చేయొచ్చు, గవర్నర్ చేయలేడు.
ఒకవేళ ఈవెన్ ఇఫ్ స్టేట్లో అయినా సరే ఏదో డెత్ సెంటెన్స్ చెప్పింది అనుకో, అది పార్డన్ ఇచ్చేది మాత్రం ప్రెసిడెంటే, గవర్నర్ కాదు. హవెవర్ గవర్నర్ కెన్ సస్పెండ్, రెమిట్ ఆర్ కమ్యూట్ ఏ డెత్ సెంటెన్స్ని సస్పెండ్ చేయొచ్చు, రెమిట్ చేయొచ్చు, కమ్యూట్ చేయొచ్చు. రెమిట్ అంటే మనం చూసినాం, రెమిట్ అంటే పీరియడ్, రెమిట్ చేయొచ్చు, కమ్యూట్ చేయొచ్చు డెత్ సెంటెన్స్ని. గవర్నర్ కెన్ సస్పెండ్, రెమిట్ ఆర్ కమ్యూట్ డెత్ సెంటెన్స్. ఇన్ అదర్ వర్డ్స్ ఏంటంటే గవర్నర్ అండ్ ద ప్రెసిడెంట్ హ్యావ్ కాన్కరెంట్ పవర్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ సస్పెన్షన్, రెమిషన్, కమ్యూటేషన్ ఆఫ్ డెత్ సెంటెన్స్. ఇది అన్నట్టు. సుప్రీంకోర్ట్ ఏం ఎగ్జామిన్ చేసిందంటే ఎగ్జామిన్ ద పార్డనింగ్ పవర్స్ ఆఫ్ ద ప్రెసిడెంట్ అండర్ డిఫరెంట్ కేసెస్ అండ్ కొన్ని రూల్స్ చెప్పింది. పిటిషనర్ ఫర్ మెర్సీ హ్యాస్ నో రైట్ టు అన్ ఓరల్ హియరింగ్ బై ద ప్రెసిడెంట్. ఓరల్ హియరింగ్ పిటిషనర్ ఫర్ మెర్సీకి తనకేం రైట్ లేదు ప్రెసిడెంట్ వినాలని చెప్పి. ప్రెసిడెంట్ ఎగ్జామినింగ్ చేయొచ్చు ఎవిడెన్స్ ఫ్రెష్ నుంచి. డిఫరెంట్ వ్యూస్ టేక్ ఎ డిఫరెంట్ వ్యూ ఫ్రమ్ ద వ్యూ టేకెన్ బై ద కోర్ట్. ద పవర్ ఇస్ టు బి ఎక్సర్సైజ్డ్ బై ద ప్రెసిడెంట్ ఆన్ ద అడ్వైస్ ఆఫ్ యూనియన్ క్యాబినెట్. The president is not bound to give reasons for his order. Reasons ఇవ్వాల్సి. The president can afford relief not only from a sentence that he regards as unduly harsh but also from an evident mistake ఉన్నా సరే ఇవ్వచ్చు. There is no need for the Supreme Court to lay down specific guidelines for the exercise of power by the president. Guidelines ఇవ్వాల్సిన అవసరం లేదు. Exercise of power for the president is not subjected to judicial review except where the president's decision is arbitrary, irrational, malified or discriminatory. Where the earlier petition for mercy has been rejected by the president, stay cannot be obtained by filing another petition. సో ఇది అన్నట్టు. పార్డన్ అంటే ఏంది, సెంటెన్స్ రిమూవ్ చేస్తుంది, కన్విక్షన్ కూడా రిమూవ్ చేస్తుంది. మొత్తం కంప్లీట్గా కన్విక్ట్ని ఫ్రీ ఫ్రమ్ ఆల్ సెంటెన్సెస్, పనిష్మెంట్స్ అండ్ డిస్క్వాలిఫికేషన్స్.